నాకు కొంతమంది పర్సనల్ గా మెసేజ్ చేసి కాల్ చేసి ఇలా అడుగుతున్నారు, ఏంటి బ్రో నువ్వు తనూజ టాప్ లో ఉందని చెప్తున్నావు కానీ పెద్ద పెద్ద రివ్యూవర్స్ చాలా మంది యూట్యూబ్ పోల్స్ లో కళ్యాణ్ ఫస్ట్ లో ఉన్నాడు, తనూజ సెకండ్ ప్లేస్ లో ఉంది కదా, ఎందుకు నువ్వు అబద్ధం చెప్తున్నావు అని అంటున్నారు. నేనైతే ఒక్క మాట కూడా అబద్ధం చెప్పట్లేదు మామ. నాకు వచ్చేది అఫీషియల్ ఇన్ఫర్మేషన్, అక్కడ వచ్చేదే నేను మీకు చెప్తున్నాను. ఇందులో ఎలాంటిది లేదు. మీరు యూట్యూబ్ పోల్స్ చూసి మాత్రం మోసపోవద్దు. కొంతమంది అయితే ఇలా మెసేజ్ చేస్తున్నారు కూడా, బ్రో ఇంకా కళ్యాణ్ టాప్ లో ఉన్నాడంట, అందుకే మేము తనూజకి ఓటేయట్లేదు, మేము తనూజ ఫ్యానే అని. ఏంటి స్వామి నువ్వు మనిషివేనా? అసలు నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు చెప్పింది నమ్ముతావు, నేను చెప్పింది నమ్మవా? అఫీషియల్ లో తనూజకి మంచి ఓటింగ్ పడుతుంది, కానీ మిస్డ్ కాల్స్ లో కొన్ని మిస్డ్ కాల్స్ అయితే తనూజ కలవట్లేదంట, అందువల్ల ఓటింగ్ లో అవుతుందంట. ఓకేనా, తనూజ ఓటింగ్ బాగానే ఉంది. ఫస్ట్ నువ్వు ఓటేసి మాట్లాడు, ఏం మాట్లాడినా కానీ. నువ్వు తనూజ ఫ్యాన్ అని చెప్పడం కాదు, నువ్వు తనూజ ఫ్యాన్ అయితే ఓటేసి నాకు చెప్పు. ఓకేనా మామ, మేము తనూజ ఫ్యాన్సే, మేము తనూజకి ఓటేస్తున్నాం అంటే ఖచ్చితంగా లైక్ చేయండి. చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు. ఈ వీడియోకి మాత్రం మేము తనూజకి ఓటేస్తున్నామని మీరు అనుకుంటే, ఖచ్చితంగా వేస్తున్నారని మీరు వేస్తున్నారని నేను అనుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియోకి నేను 5,000 లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూద్దాం. సైలెంట్ గా ఉంటా, కొట్టండి, లైక్లు కొట్టండి ఫస్ట్. ఏంట్రా స్వామి వాళ్ళు చెప్పింది నమ్ముతారు, నేను చెప్పింది నమ్మరా? ఖచ్చితంగా తనూజ టాప్ పొజిషన్ లో ఉంది, కానీ కొన్ని యూట్యూబ్ పోల్స్ లో తనూజ ఎన్నో స్థానాల్లో ఉందో కూడా చెప్తా. ముందు విత్ ప్రూఫ్స్ తో వచ్చాయి ఈ రోజు. ఓకేనా, అఫీషియల్ లో మాత్రం తనూజనే టాప్ లో ఉంది, కానీ యూట్యూబ్ పోల్స్ లో ఎవరు టాప్ లో ఉన్నారు? టాప్ మోస్ట్ యూట్యూబ్ ఛానల్ ఇవి, మన తెలుగు బిగ్ బాస్ రివ్యూస్ లో ఈ టాప్ మోస్ట్. వాళ్ళు చేసే జిమ్మికులు మ్యాజిక్లు మీకు తెలియదు ఏం కాదు. వాళ్ళ పోల్స్ లో ఫస్ట్ కి అయితే కళ్యాణ్కి అయితే 54% పడుతుంది. ఇతను టాప్ మోస్ట్ యూట్యూబ్ ఛానల్ ఇతంది. ఆ తర్వాత తనూజకి 36% పడుతుంది. నాకు అర్థం కావట్లేదు, ఇంత డిఫరెన్స్ పడద్దా? పడినా కానీ ఇంత డిఫరెన్సా? ఓకే, కళ్యాణ్కి 54, తనూజకి 36. ఎక్కడే తెలవట్లేదు మీకు ఇది ఫేక్ అని. ఆ తర్వాత ఇంకో టాప్ మోస్ట్. ఓకేనా, ఇంకో టాప్ మోస్ట్ లో తనూజకి 37%, కళ్యాణ్కి 46%. ఇది టూ మచ్. అఫీషియల్ లోనే వాళ్ళిద్దరికి 2% డిఫరెన్స్. కాసేపు తనూజ ఉంటే కాసేపు కళ్యాణ్ ఉంటున్నాడు. ఇది సెకండ్ ఛానల్, ఇది కూడా టాప్ మోస్ట్ ఛానలే. ఇంకో ఛానల్, అబ్బా ఇది బీభత్సమైన ఛానల్ అయ్యా. ఇక్కడ తనూజకి 32%, కళ్యాణ్కి 51%. ఇది అసలు చూసేదానికి నమ్మేదానికి, చూడటానికైనా వినేదానికైనా నమ్మేటట్టుందా? ఇదైతే నేనైతే అసలు నమ్మను మామ, ఇది మరీ ఫేక్. ఆ తర్వాత ఇంకోటి, ఇది ఇంటర్నేషనల్. కళ్యాణ్కి 51%, తనూజకి 17%. ఇది అసలు నమ్మేదా? ఈమె నమ్మేదా? కాదు. ఓకేనా, అఫీషియల్ లో ఎవరు టాప్ లో ఉన్నారో నేను చెప్తా. ఓకేనా, మీరు యూట్యూబ్ పోల్స్ చూసి అయితే మోసపోవద్దు. తనూజకి కొంచెం ఓటింగ్ తగ్గింది, మరీ తగ్గిందని నేను చెప్పట్లేదు. చాలా మంది అయితే మరి 4th పొజిషన్ లో ఉందంటున్నారు. 4th పొజిషన్ లో ఎలా ఉంటుంది స్వామి? మరి డిమాండ్ కంటే తక్కువలో ఉందంట. ఇవైతే టాప్ మోస్ట్ యూట్యూబ్ పోల్స్ మామ. కానీ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ లో తనూజ స్థానం ఫస్ట్ స్థానమే. మీరు నమ్మినా నమ్మకపోయినా, కొంతమంది తనూజ ఫ్యాన్స్ ఫోన్ చేసి కాల్ చేసి మెసేజ్ చేసి మేము వేయట్లేదులే తనూజకి ఓటు, అందరూ కళ్యాణ్ అంటున్నారంట. అలా నమ్మొద్దు మామ. ఇవే ఈ జిమ్మిక్లకి మ్యాజిక్లకి మోసపోగాకండి. మీరు ఖచ్చితంగా ఓటేయండి. ఓట్ అయితే వేసుకోండి. మిస్డ్ కాల్స్ మాత్రం కొంచెం తక్కువ అయితే పడుతున్నాయంట తనూజకి. మిస్డ్ కాల్స్ ఇచ్చుకోండి. ఓకేనా, తనూజ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఆ తర్వాత కళ్యాణ్ పడాల గుడ్, మంచి ఓటింగ్ పడుతుంది. కాసేపు కళ్యాణ్ వస్తున్నాడు, కాసేపు తనూజ వస్తుంది. ఇద్దరు మామ, ఇద్దరులో ఎవరు గెలిచినా నాకైతే ఏమీ కాదు. ఓకేనా, కళ్యాణ్ కూడా మంచి ఓటింగ్ పడుతుంది. ఆ తర్వాత డీమోన్ పవన్ మామ, ఇమాన్యుల్ ఆల్మోస్ట్ 4th పొజిషన్. ఎందుకంటే డీమాన్ పవన్ సూపర్ గా గేమ్ ఆడుతున్నాడు, ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు, అందరికి నచ్చేసాడు. ఓకేనా, అలా నచ్చటం వల్లే డీమాన్ కి అసలు టాప్ 2 ఓటింగ్ కూడా పడుతుంది నిజం చెప్పాలంటే. ఓకేనా, టాప్ 2 కి వచ్చినా కానీ అభ్యంతర పడాల్సిన అవసరం లేదు. అందుకే మీకు కళ్యాణ్ నచ్చినా తనూజ నచ్చినా ఓటేసుకోండి. ఓకేనా, వాళ్ళు ఫస్ట్ లో ఉన్నారు, వీళ్ళు ఫస్ట్ లో ఉన్నారు. ఆ యూట్యూబ్ పోల్స్ లో కళ్యాణ్ ఫస్ట్ లో ఉన్నాడు, తనూజ సెకండ్ ప్లేస్ లో ఉందని ఓటేయటం మానగాకండి. ఓకేనా, చూడండి డిమాండ్ 3rd పొజిషన్ నుంచి 2nd పొజిషన్ కి డిమాండ్ గట్టి ఫైట్ ఇస్తున్నాడు. డిమాండ్ గెలిచినా నాకేం కాదు. ఓకేనా, డిమాండ్ కి మంచి ఓటింగ్ పడుతుంది. ఆ తర్వాత ఇమాన్యుల్ మామ, ఇమాన్యుల్ కూల్ పర్లేదు, మంచి ఓటింగే పడుతుంది. ఇమాన్యుల్ 4th పొజిషన్. ఆ తర్వాత సంజనా గారు 5th పొజిషన్ లో ఉన్నారు. సంజనా గారు కూడా మంచి ఓటింగే పడుతుంది. నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మీరు యూట్యూబ్ పోల్స్ చూసి మోసపోగాకండి. ఫస్ట్ పాయింట్, నాకు వస్తున్న మెసేజ్లు కూడా అవే వస్తున్నాయి. నువ్వేమో తనూజ అంటున్నావు, మిగతా ఛానల్స్ ఏమో కళ్యాణ్ అంటున్నారు. ఏంటంటే వాళ్ళకి వచ్చేది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కాదు, వాళ్ళకి వచ్చేది నార్మల్ ఇన్ఫర్మేషన్. నార్మల్ ఇన్ఫర్మేషన్ నేను చెప్తా. యూట్యూబ్ పోల్స్ చూసి, ఆ పోల్స్ ఈ పోల్స్ చూసి మోసపోవద్దు. కొంతమంది మరీ ఇలా తనూజ ఫ్యాన్స్ ఇలా బిహేవ్ చేస్తారని నేను అనుకోలేదు మామ. మేము ఓట్లు వేయటం మానేస్తున్నాంలే, కళ్యాణ్ విన్నర్ అంట అని. ఇదేం ఫ్యాన్ నాకు అర్థం అట్లా. అతను నాకు మాత్రం బేబత్సమైన కోపం వచ్చింది. అతను తనూజ ఫ్యాన్ అంట, ఇలా చెప్తున్నాడు. ఓటేసి మాట్లాడు స్వామి, నువ్వేం మాట్లాడాలనుకున్నా. మీరు నిజం చెప్పండి, తనూజకి ఓటేస్తాం అనుకున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఎన్ని లైక్లు వస్తాయి ఎక్స్పెక్ట్ చేస్తా. కాసేపు నేను సైలెంట్ గానే ఉంటా. చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ చేశారా? చెయ్యండి, చెప్తున్నా కదా, లైక్ చేసి ఏదైనా మాట్లాడండి. అందరూ ఫస్ట్ లో లైక్ అడుగుతారు, నేను చివరిలో అడుగుతున్నా. ఎందుకంటే నాకు తెలుసు మీరు చివరి దాకా మన వీడియో చూస్తారు. ఓకేనా, మనం చెప్పేది అఫీషియల్ ఇన్ఫర్మేషన్. లైక్ చేశారు కదా, చూద్దాం ఎంతమంది లైక్లు వస్తాయో. తనూజ అయితే టాప్ మోస్ట్ ఫస్ట్ లోనే ఉంది, తర్వాత కళ్యాణ్ ఉన్నాడు, లీస్ట్ లో అయితే సంజనా గారు ఉన్నారు. డిమాండ్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకి ఓట్లు వేసుకోండి.